హిందువులైతే శ్మశానాన్ని ఏంటి గుళ్ళని కబ్జా చేసిన గుళ్ళని కూల్చిన పెద్దగా స్పందించరు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కానీ ముస్లింలు అయితే సీరియస్గా స్పందిస్తారే. మరి ఇక్కడ 100 కోట్ల భూమి మీద పచ్చదొప్పటి అంటూ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. అందులో కదిర్లో ముస్లింల భూమి మీద కన్నేసి నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అంటూ దేశానికి స్వాతంత్రం రాకముందు కదిరిపట్లోని ఆ భూమి ముస్లిం మైనార్టీలు ప్రభుత్వ రికార్డులు అదే చెప్తున్నాయి. ఆ భూమిలో ఉన్న ముస్లింల సమాధులే ఇందుకు సాక్ష్యం. అయితే అప్పట్లోనే భూ యజమానులైన ముస్లింలు దేశం వీడి పాకిస్తాన్ వెళ్ళిపోయారని ప్రచారం ఉంది. ఆ తర్వాత భూమిపై సంబంధం లేని వారు హక్కుదారులు వంటి రికార్డులోకి ఎక్కించుకున్నారు. వాళ్ళ పేర్లు అయితే రికార్డులకు ఎక్కే కానీ వాళ్ళకి ఎలా సంక్రమించిందని దాని మీద ఆధారాలు లేవు. ఒకప్పుడు ఊరి చివరన ఉన్న ఈ భూమి ఇప్పుడు పట్టణం నడిబొడ్డుగా మారింది. ప్రస్తుతం అక్కడ సెంటు భూమి ధర 25 లక్షల వరకు పలుకుతోంది. అక్షరాల ఈ భూమి విలువ 100 కోట్ల పైమాటే. ఇంతటి విలువైన భూమి మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కదిరి నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కనుబడింది. అప్పటికే పాస్బుక్లు పొంది వివాదం నడుస్తున్న కుటుంబ సభ్యులు పిలిపించి దుప్పటి పంచాయతీ చేశారు. స్వయంగా ఆయన అనుచరులు రంగంలోకి దిగి లేఅవుట్ వేసేందుకు పనులు చక్కబెడుతున్నారు. ఇదే సమయంలో కొందరు ముస్లింలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూమి ముస్లింలదేనని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ముస్లింల అవసరాలకు వినియోగించాలంటూ వాళ్ళు పిలివేయడం చర్చనీయాంశంగా మారింది. కదిరి రెవెన్యూ పొలం 640/1 సర్వే నెంబర్లో 2.79 ఎకరాలు, 640/2 సర్వే నెంబర్లో 3.2 ఎకరాలు, 2 షెడ్యూళ్లు కలిపి మొత్తం 5.99 ఎకరాల భూమి ప్రభుత్వ బాలూరు జూనియర్ కళాశాల పక్కన పూర్వం 1923లో ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్లో ఫక్రుద్దీన్ ఖాన్ పేరు మీద ఉంది. 1933-55 ప్రాంతంలో ఆర్హెచ్ రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్లో నూరుల్లా ఖాన్ పేరు ఉంది. ఈయన ఫక్రుద్దీన్ వారసుడు అని ముస్లిం పెద్దలు చెప్తున్నారు. 1958లో కామోజీ ధర్మాబాయమ్మ అనే మహిళ కామోజీ బాలాజీ ప్రసాద్కి ఈ భూమిని దాన విక్రయం చేసిన టీసీలో కనిపిస్తుంది. అయితే వీళ్ళకి ఫక్రుద్దీన్ ఖాన్ నూరుల్లా ఖాన్ నుంచి భూమి ఎలా సంక్రమించిందనే వివరాలు అధికారికంగా లేవు. అదే ఏడాది కామోజీ బాలాజీ ప్రసాద్ 2వ షెడ్యూల్ 640/2 సర్వే నెంబర్లో 1.4 సెంట్లు రాకెట్ల వెంకటప్పకు, మరో 1.1/4 సెంట్లు పోలంకి మునిరామ శంకర్రావుకు విక్రయించారు. 1960లో మొదటి షెడ్యూల్ 640/1 సర్వే నెంబర్లో 1.17 ఎకరాలు ఏమాత్రం సంబంధం లేని ఎద్దుల ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి సోమగట్టు పావులమ్మ పేరు రిజిస్టర్ చేయించాడు. 2 షెడ్యూల్ ఆస్తి 5.99 ఎకరాలను 1956లో కామోజీ ధర్మాబాయమ్మ నుంచి దాన విక్రయం పొందిన కామోజీ బాలాజీ ప్రసాద్ కాకుండా ఎద్దుల ఈశ్వర్రెడ్డికి ఎలా ఈ భూమి వచ్చిందో అంతుచెక్కని ప్రశ్న. 640/2 సర్వే నెంబర్లో రాకెట్ల వెంకటప్ప పోలంకి మునిరామశంకర్రావు కొనుగోలు చేసిన 2.5 సెంట్ల భూమిని ఆ ఇద్దరి నుంచి 1969లో బుడిగి సుబ్రహ్మణ్యం కొనుగోలు చేశారు. 2.5 సెంట్లు కొనుగోలు చేసిన బుడిగి సుబ్రహ్మణ్యం 1983లో 640/2 సర్వే నెంబర్లో ఏకంగా 3.2 ఎకరాల భూమిని కామోజీ కుటుంబానికి చెందిన కామోజీ లక్ష్మీప్రసాద్ రిజిస్టర్ చేయడం కొసమెరుపు. కామోజీ ధర్మాబాయమ్మ ఈ భూమిని తన వారసత్వానికి దాన విక్రయం చేస్తే తిరిగి ఆ భూమిని సుబ్రహ్మణ్యం వ్యక్తి ద్వారా కామోజీ కుటుంబ సభ్యులు కొనడం గమనార్హం. కొన్నేళ్లుగా కామోజీ కుటుంబ సభ్యుల మధ్య నడుస్తున్న ఈ భూవివాదంలో నేపథ్యంలో కొందరు పాస్బుక్లు తెచ్చుకున్నారు. ఇదిలాంటి కామోజీ కుటుంబ సభ్యులు పూర్వం ఈ ప్రాంతంలో కర్ణాలుగా పనిచేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎలాంటి ఆధారం లేకపోయినా ఈ భూమిని తమ కుటుంబ సభ్యుల పేర్లు ఎక్కించుకున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇదే అదనంగా ముఖ్య ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. దుప్పటి పంచాయతీ చేసి భూమిని తన స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తన అనుచరులతో చదువు చేయించారు. ఈ క్రమంలో ముస్లింల సమాధులను ధ్వంసం చేశారు. ఎలాంటి కన్వర్షన్ లేదు, అధికారిక అనుమతులు లేవు, లేఅవుట్ మాత్రం సిద్ధం చేసేస్తున్నారు. హైకోర్టులో దీని మీద 2 పిటిషన్ వేశారన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.